హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ గ్రేవీ కర్రీ అండి. ఈ డ్రమ్ స్టిక్ గ్రేవీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. రైస్ రోటీలకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. తర్వాత ప్యాన్ పెట్టాను. ఈ గ్రేవీ మసాలా కోసం ఒక సీక్రెట్ మసాలా అయితే తయారు చేసుకోవాలండి. దానివల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది. ప్యాన్ పెట్టి జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి కాసేపు ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేసి ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. మనకి ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొబ్బరి తురుము వేసాను. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టాలండి. కొంచెం ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ మసాలా పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. ఈ మసాలా వల్ల కర్రీకి టేస్ట్ వస్తుందండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం మొత్తం కూడా వేసేయాలండి. వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తగినంత వేసి ఫ్రై చేయాలండి. ఈ లోపు అయితే నేను టమాటాను కూడా పేస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో 2 టమాటాలు వేసి మెత్తగా ఇలా పేస్ట్ అయితే తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ కూడా వేసేసి బాగా మగ్గించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అనేది వస్తుంది. ములక్కాడ అంటే ఇష్టపడని వారికి ఒకసారి ఇలా కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాను. తర్వాత రుచికి సరిపడా పసుపు, తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకొని మరొకసారి బాగా కలిపి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. ములక్కాడతో కూడా ఎప్పుడు ఎగిరే పెట్టుకుంటే బోర్ కొడుతుంది కదండి. ఒకసారి ఇలా గ్రేవీ స్టైల్లో కర్రీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసానండి. 1/2 కప్పు పెరుగు వేసి బాగా మగ్గించాను. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించానండి. ఇది మనకి రైస్లోకి, రోటీ, చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనకి బాగా మగ్గిపోయింది కదా. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసాక బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ములక్కాడ వేసేయాలి. వేసాక ఒకసారి కలపాలండి. వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసి తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. నేను చివరికి వచ్చేసాక చూపిస్తున్నాను. ఇలా దగ్గరకు వచ్చేయాలండి. దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇంకా మూత తీసేసి మనమైతే కలుపుకుంటూ ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కుక్ చేసానండి. చూడండి, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. చూసారు, ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ములక్కాడ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా క్యాటరింగ్ స్టైల్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.